వరకు బాగా కనిపిస్తాడు, కింద ఉన్న వారికి కాదు. కనుక మన దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. మన దేవుడిని మనం మధ్యకు తెచ్చుకోవాలంటే రెండు విషయాలు వాడాలని ఎప్పుడు చెప్తుంటాం. ఒకటి, మరి ప్రశ్న వేసే మీ దగ్గర నుండి జవాబు తీసుకునే సమయం లేదు కనుక నేనే చెప్తున్నాను. రెండు విషయాలు వాడాలి. ఒకటి స్వరం వాడాలి, రెండు చప్పట్లు కొట్టాలి. ఈ రెండు మనం చేయగలిగితే ప్రభు సన్నిధి మన మధ్యకు వచ్చి మరి మన యొక్క అవసరాలు తీరుస్తూ ఆయన మహిమపరచబడడానికి వీలుగా అవకాశంగా చేసుకోగలిగింది ఏదన్నా ఉంది అంటే రెండు విషయాలు. ఒకటి స్వరం వాడడం, రెండు చప్పట్లు కొట్టడం. గడిచిన మార్చి జూన్ నెలలో నేను బలహీనపడినా చాలా మంది అంటున్నారు చాలా బలహీనమైపోయేటండి అంటున్నాను. నేను బలహీనపడ్డానే కానీ నా గొంతుకుని దేవుడు బలహీనపరచల. నా దేవుడు నా గొంతుకుని ఏం చేయలేదు చెప్పండి, బలహీనపరచల. నేను శారీరకంగా బలహీనుడైనా దేవుడు ఇచ్చిన స్వరాన్ని బట్టి గురువు లేని విద్య నాది. ఎవరు లేని విద్య చెప్పండి, గురువు లేని విద్య. దేవుడే నా గురువు. గనుక ప్రాణం పాడుతుండగా ప్రాణం పోవాలనే చాలా స్టేజ్ల మీద చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన స్వరం దేవుని కొరకు వాడబడుతూ ప్రభు పులి పొందుకోవాలని ఆశ కలిగిన గాయకుడిగా మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? కొంచెం గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ చప్పట్లో శబ్దాలు లేవు, మీ చప్పట్లో శబ్దాలు లేవు, మీ స్వరంలో శక్తి లేదు. గట్టిగా నోరు తెరిచి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, గత రాత్రి చెప్పా, నాకు స్ట్రోక్ వచ్చింది. నా నాలుక కుడి భాగానికి లాగింది. స్వరం లేదు అనుకునే పరిస్థితిలో దేవుడు మరలా నా మొదటి స్వరాన్ని మొదటి శక్తిని దేవుడు నాకు ఇచ్చి ఆయన